వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా సిఎస్వి టెక్స్ట్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్, అలానే జేసన్ ఫైల్స్లో ఉన్న డేటాని ప్రాసెస్ చేసినాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఉన్న డేటాని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటనేది కూడా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది కదా, కావాలనుకుంటే దీన్ని ఎడిట్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ మల్టిపుల్ ఏరియాస్ ఉన్నాయి కదా. సో ఇది ఒక రికార్డు, ఇది ఒక రికార్డు, ఇది ఒక రికార్డు. ఇలా మనకి ఏంటంటే ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 3 రికార్డ్స్ని మనం ప్రాసెస్ చేద్దాం. ఓకే, సో క్లిక్ ఆన్ క్లోజ్. సో ఫస్ట్ మనం అప్లోడ్ చేద్దాం అజూర్ బ్లాబ్ స్టోరేజ్లోకి. అప్లోడ్, బ్రౌజ్ ఫర్ ఫైల్స్, సో XML EMP. సో మనం నేమ్ కూడా ఇద్దాం ఫోల్డర్కి, XML. సో ఫైల్స్ డేటా. ఓకే, ఫైల్స్ డేటా. సో క్లిక్ ఆన్ అప్లోడ్. యా, సో మీరు కావాలనుకుంటే ఇక్కడ ఫైల్స్లో ఉన్న డేటాను చూడొచ్చు. సో ఎడిట్, చూడండి, ఇది ఒక రికార్డు, ఇది ఒక రికార్డు, ఇది ఒక రికార్డు. మనకేంటంటే ఒక 3 రికార్డ్స్ ఉన్నాయి అనమాట. మీరు కావాలనుకుంటే టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, జస్ట్ కాపీ చేసేసి. సో క్రియేట్ టేబుల్. సో XML డేటా. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్. ఐడి, నేమ్, లొకేషన్, జెండర్. ఐడి int name varchar. సో varchar, అలానే సో లొకేషన్ varchar. ఓకే, అండ్ జెండర్ varchar. ఇలా మనం ఏంటంటే ఒక 4 కాలమ్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఐడి, నేము, లొకేషన్, జెండర్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం డేటా సెట్స్ అనేది క్రియేట్ చేద్దాం, సోర్స్కి, డెస్టినేషన్కి. సో డేటా సెట్ అనేది దీని మీద క్లిక్ చేస్తే న్యూ డేటా సెట్. సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్. ఫైల్ ఫార్మాట్ ఏంటి? XML. ఓకే, సో పేరు మార్చుదాం, సోర్స్ డేటా సెట్. లింక్డ్ సర్వీస్ ఏదైనా ఇవ్వండి. సో ఫైల్ ఎక్కడుందో పాయింట్ అవుట్ చేయాలా. సోర్స్ డేటా ఫైల్స్, XML ఫైల్స్ డేటా. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో మీరు కావాలనుకుంటే డేటాని ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, సో ప్రివ్యూ అవుతుంది కదా, అలానే పారామీటర్స్ అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే డేటా సెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఏంటి, ఇంకో డేటా సెట్, ఎందుకంటే ఇది డేటాబేస్కి, అజూర్ SQL డేటాబేస్. సో డెస్టినేషన్ DB, లింక్డ్ సర్వీస్. సో టేబుల్ నేమ్ ఇందాక చెప్పే కదా, ఆల్రెడీ మనం టేబుల్ క్రియేట్ చేసుకున్నాం అన్నది, అది పాస్ చేద్దాం. XML డేటా. సో కనెక్షన్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే డేటా సెట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో XML డేటా సెట్, అలానే డేటాబేస్ డేటా సెట్. ఇప్పుడు పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ న్యూ పైప్ లైన్. సో ఇప్పుడు కాపీ యాక్టివిటీ. ఓకే, సోర్స్ ఏంటి మనకి? సోర్స్ డేటా సెట్, అలానే డెస్టినేషన్ అండ్ మ్యాపింగ్. ఓకే, అడ్వాన్స్ ఎడిటర్, ఇంపోర్ట్ స్కీమా. సో మనకి చూడండి ఇలా ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇది తీసుకున్నాను, అంటే ఎంప్లాయీస్ అనే ఆబ్జెక్ట్లో ఎంప్లాయ్ అనే అరే అనమాట. ఓకే, ఎంప్లాయీస్ అనే ఆబ్జెక్ట్లో ఎంప్లాయ్ అనే అరే. ఇక్కడ మనకి కాలమ్స్ ఉన్నాయి కదా. సో వీటిలో రకరకాల సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఐడి, నేము, లొకేషను, జెండర్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే మ్యాపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత సెట్టింగ్స్. ఓకే,
to user properties auto generate. సో ఇలా మనం ఏంటంటే సో XML ఫైల్ అండ్ సో ఈ డేటాబేస్లో లోడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు let me file a select statement. Select start from table name. సో నో డేటా సూపర్, ఎందుకంటే మనం ఇంకా రన్ చేయలేదు కదా. ఇప్పుడు డీబగ్ చేద్దాం. ఏదైనా ఎర్రర్ వస్తే విల్ ట్రై టు సీ దట్. సో క్యూ స్టేటస్లోకి వెళ్ళింది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోవచ్చు. ఒక రికార్డ్ వచ్చింది. కాలమ్స్ ఐడి, సో నేము, లొకేషను, జెండర్, ఇలా మనకేంటంటే సో 4 కాలమ్స్ అనేది మ్యాప్ చేసినామన్నమాట. ఈవెన్ మీరు డేటా టైప్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇంటీజర్, varchar, స్ట్రింగ్, అలానే స్ట్రింగ్ అన్నమాట. ఓకే, ఇలా మనకేంటంటే డేటా టైప్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఈవెన్ సెట్టింగ్స్, యూజర్ ప్రాపర్టీస్, సో అంతా కూడా కాన్ఫిగర్ చేసాం కదా. ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం. ఓకే, సో వ్యాలిడేట్, దాని తర్వాత డీబగ్. సో ఇప్పుడు రన్ చేద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. సో లోడ్ అవుతుంది. చూడండి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, ఇంకొక రికార్డ్ రావాలి కదా. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, సక్సెస్ అయింది కదా. చూడండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో 3 రికార్డ్స్ అనమాట. ఓకే, ఐ థింక్ 3 రికార్డ్స్ ఆర్ 4 రికార్డ్స్ వెరిఫై చేద్దాం. సో ఎందుకంటే నాకైతే ఐ డోంట్ రిమెంబర్. సో 1 2 3 రికార్డ్స్. ఓకే, మీరు కావాలనుకుంటే ఇంకోసారి కూడా రన్ చేద్దాం. సో ట్రై టు డీబగ్ వన్ మోర్ టైం. సో రన్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఇన్ ప్రోగ్రెస్. రిఫ్రెష్ ఇట్. సో మీరు ప్రతిసారి రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ప్రతి 5 సెకండ్స్కి సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంటుంది. చూడండి 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇలా మనం ఏంటంటే సో ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాని సో XML ఫైల్లో ఉన్న డేటాని ప్రాసెస్ చేయొచ్చు అనమాట డీబీ. కాకపోతే ఇక్కడ కొంచెం మ్యాపింగ్ దగ్గర మనం సో ప్రాపర్గా వీ నీడ్ టు ఫోకస్ అన్నట్టు. బికాజ్ ఇదేంటంటే సో CSV, ఎక్సెల్, టెక్స్ట్ ఫైల్స్ అనేది డిఫరెంట్, అలానే JSON, XML ఈ ఫైల్స్ అనేది డిఫరెంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఆబ్జెక్టు, అరేస్ ఇలా ఈ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా ఫైల్స్ అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మనకి పార్కెట్ ఫైల్ ఒకటి ఉంది, అలానే DB టు DB ఉంది, అలానే ADL అజూర్ బ్లాబ్ స్టోరేజ్ టు ADLS Gen 2 అనేది ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటనేది కూడా సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.